హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 27వ భాగాన్ని వినేద్దాం. ఏదేదో ఆలోచిస్తూ తల కొట్టుకుంటూ ఉన్న దాత్రిని ఎప్పటి నుంచో ఒక పర్సన్ చూస్తూ ఉంటారు దూరం నుంచి. దాత్రి మళ్ళీ చేతిలో ఉన్న వాటిపై డేట్స్ని చూసి ఈ డివోర్స్ నోటీస్ 3 months బ్యాక్ వచ్చింది, బాగానే ఉంది, కానీ ఈ ఫోటో అండ్ పెన్ డ్రైవ్ వచ్చిన డేట్ తను ఇండియాలో ఎంటర్ అయిన డేట్ ఒకటే కదా. అంటే తను నన్ను అనుమానిస్తే నా కోసం ఎయిర్పోర్ట్కి ఎందుకు వస్తాడు? శౌర్య మనసులో ఏదో ఉంది, అదేంటో నాకు తెలియట్లేదు అనుకుంటూ ఆలోచిస్తే తలని సైడ్కి తిప్పగానే దూరం నుంచి తననే చూస్తూ ఉన్న సుధా కనిపిస్తుంది. సుధని చూస్తున్న దాత్రి, ఓయ్ మేడం, సైట్ వేస్తున్నారా నాకు? సుధా నవ్వుతూ స్కూటీ దిగి దగ్గరికి వస్తూ, ఏంటి అంతలా చెంచుతున్నావు అని చూస్తున్నాను. దాత్రి లేచి సుధా సుధా అంటూ హక్ చేసుకుంటుంది. ఏమైంది అని అడుగుతుంది సుధా. అది కాదే, శౌర్య నన్ను మోసం చేస్తున్నాడు, కాదు అనుమానిస్తున్నాడు, కాదు అంటూ ఉంటుంది దాత్రి. సుధా దాత్రిని దూరం జరిపి, ఏది కాదు కానీ ఇలారా అంటూ అక్కడే కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు ఏమైంది? దాత్రి తనకి తెలిసింది చెప్పి ఆ డివోర్స్ పేపర్స్ అండ్ ఫోటో పెన్ డ్రైవ్ గురించి చెప్తుంది. సరే కూల్ మా, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆ గౌర్య గురించి తెలిసి కూడా శౌర్య నీకెందుకు చెప్పలేదంటావు? అదే కదా నాకు అర్థం కానిది. సరే నేను చెప్పనా? చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో అంటుంది దాత్రి. ఆ సమయంలో నీకు గౌర్యపై నమ్మకం ఉంది, అతనితో ఉన్న స్నేహం వల్ల. అప్పుడు శౌర్య అతని గురించి ఏమాత్రం అటు ఇటుగా చెప్పినా నీ మైండ్లో నాపై అనుమానపడుతున్నాడేమో, అందుకే గౌర్య గురించి ఇలా చెప్పి దూరం పెట్టాలనుకుంటున్నాడేమో అనే ఆలోచన నీకొస్తే బంధంలో అపార్థాలు వస్తాయి, నీ ఆలోచన మారిపోతుంది. ఇలా ఆలోచించి నీ బ్రెయిను నీ టైము వేస్ట్. ఇలా ఆలోచించచ్చు కదా శౌర్య. దాత్రి ఆలోచించి అంటుంది. సుధా కూడా ఇక ఈ డివోర్స్ నోటీస్ గురించి శౌర్య నేను ఎందుకు అడగలేదంటావు దాత్రి? మేడం అదే కదా నేను ఆలోచించేది అంటుంది దాత్రి. సరే మేడం, ఈ డివోర్స్ గురించి నీకేం తెలీదు అని తనకి తెలిసినప్పుడు, దీని వెనక ఎవరో ఉన్నారని తనకు అర్థమైనప్పుడు నిన్ను అడగాల్సిన అవసరం ఏముంది తనకి అంటుంది సుధా. ఎస్ పాయింటే, గౌర్య గురించి తనకు తెలుసు కదా. ఇక నీకు బాగా బలంగా ఉన్న సందేహం, 3 months శౌర్య నీకెందుకు కాల్ చేయలేదు, ఇది నీ బ్రెయిన్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది కదా. అవును సుధా, నీకు కాల్ చేయలేదు అంతే. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా నోటి నుంచి వినేవాడు, నీ అడుగుల చప్పుడు మాత్రమే వింటూ ఉన్నాడు, కానీ వాటికి అవధులని వేయాలి అనుకోలేదు. నాకు అర్థమయ్యేలా చెప్పవే అంటుంది దాత్రి. సుధా నవ్వి, నువ్వు నీ పరిశోధనలో ఉన్నప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయలేదు, విసిగించలేదు, కానీ నువ్వు నాకు చెప్పే ప్రతి విషయాన్ని నన్ను అడిగి మరీ తెలుసుకునేవాడు. నేను అడిగేదాన్ని కాల్ చేయొచ్చు కదా తనకని. అప్పుడు శౌర్య అనేవాడు, చెయ్యొచ్చు సుధా, కానీ తన సంతోషాన్ని నాతో పంచుకోవాలని కాల్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ఆ గౌర్యని అంటూ కోపంగా పలుకుతుంది దాత్రి. ఎప్పుడైనా అనిపించిందా నీకు? ఏమని? శౌర్య నిన్ను ప్రేమిస్తున్నాడేమో అని. ప్రేమ? ప్రేమిస్తున్నాడేమో అని నాకు అనిపించింది, ఎందుకో మరి. ఇంతకుముందు గౌర్య దగ్గర కొట్టిన డైలాగ్స్ గుర్తు తెచ్చుకుంటుంది దాత్రి. ఇన్ని రోజుల శౌర్య ఏ క్షణంలోనూ నన్ను ఇంప్రెస్ చేయాలని చూడలేదు. ఆడించాడు, ఏడిపించాడు, నవ్వించాడు, కవ్వించాడు. దూరమైతే జ్ఞాపకాలతో నా గురించి ఆలోచనలతో ఉన్నాడు. నాతో నవ్వాడు, ఏడిస్తే నవ్వించాడు. నేను చెప్పేది ఏదైనా ఆనందంగా వింటాడు, పాటిస్తాడు. అంటే తను నన్ను ప్రేమిస్తున్నాడా? మరి నేను తనతో ఉంటే సమయాన్ని మర్చిపోయేలా చేశాడు, తన గురించి ఆలోచించేలా చేశాడు, తనపై పూర్తి హక్కుగా మాట్లాడేలా కూడా మార్చేశాడు. అంటే తను నా మనసును అల్లేసుకున్నాడా? శౌర్య లేకుంటే నాకు జీవితం లేదని గౌర్యతో చెప్పా కదా, అది నా మనసు నుంచి వచ్చిందా? అంటే తనే నా జీవితమా? తనే నా సమస్తమా? నా పెదవులకి తన నవ్వుని, నా హృదయానికి తన సడిని జత చేశాడా? అందుకే నేను ఇంతలా తన కోసం ఆలోచిస్తున్నానా? దాత్రి మనసుకి అడ్డుగా ఉన్న తెరలతో తొలగిపోయే సమయం దగ్గర పడింది. దాత్రి ఒక్క నిమిషం తన ఆలోచనలు ఆపి సుధని హక్ చేసుకుని, నిజంగా తను నన్ను ప్రేమిస్తున్నాడా అంటుంది. సుధా వింతగా, మేబీ, కానీ నీకేంటే ఎంత ఆనందం బేబీ డాల్, కావాలని అలా అడుగుతుంది. దాత్రి దూరం జరిగి, ఏం లేదు, తను లవ్ చేస్తున్నాడంటే ఎక్సైట్ అయ్యా. అదే ఎందుకు ఆ ఎగ్జైట్మెంటు అంటున్నాను అంది సుధా. ఏదో అలా ఫీల్ అయ్యాలే సుధా. నిజమా అని దాత్రి కళ్ళలోకి తొంగి చూస్తుంది సుధా.
నా కళ్ళలో ఏమీ లేదు కానీ నువ్వేంటి అంత నీరసంగా ఉన్నావు అంటుంది. హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు మా, కొద్దిగా నీరసంగా ఉంది అంటుంది. సరిగ్గా తినలేదేమో, దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్దాం పదా అంది ధాత్రి. సరే కానీ వీటి సంగతి ఏంటి అని డివోర్స్ పేపర్స్ని చూపిస్తుంది సుధా. ధాత్రి నవ్వి, వీటితో చాలా పని ఉంది మా నాకు అంటూ నవ్వుతూ తీసుకుని సుధాతో కలిసి రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడే ఇద్దరు 2 గంటలు గడిపేస్తారు. శౌర్య నుంచి వచ్చిన కాల్స్ని చూడదు, ఫోన్ సైలెంట్లో పెడుతుంది మేడం. ఈలోపు శౌర్య ఇంటికి రావటం, గౌర్య దగ్గరికి వెళ్ళటం, తిరిగి రావటము జరుగుతుంది. ఇద్దరు రిటర్న్ అయి ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. ధాత్రి ఇంటికి రావడమే. హాల్లో ఉండి ఎదురు చూస్తున్న మాధవి గారిని చూసి దగ్గరకు వచ్చి హక్ చేసుకుని, అత్తమ్మ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఏదో సాధించానన్నంత హ్యాపీగా ఉన్నాను తెలుసా మీకు అంటుంది. మాధవి గారు, అరే తెలీదుగా నాకు అంటూ హాయిగా నవ్వేస్తూ, ఎందుకంత సంతోషం, ఏం సాధించావు అంటారు. నాలో ఉన్న నన్ను నేను సాధించుకున్నాను అంటూ తింగరగా సమాధానం చెప్పి రూమ్కి వెళ్ళిపోతుంది ధాత్రి. మాధవి గారు వింతగా చూసి శౌర్యకి కాల్ చేసి, ధాత్రి వచ్చేసింది నాన్న, నువ్వెక్కడున్నా ఇంటికి వచ్చాయి, అలాగే నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, పడుకుంటున్నాను, మీ ఇద్దరు తినేసి పడుకోండి అంటారు. ఓకే అమ్మ, నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు శౌర్య. మాధవి గారు సరే అని వెళ్ళిపోతారు. శౌర్య వచ్చేసరికి ధాత్రి చక్కగా ఫ్రెష్ అయి కూర్చుంటుంది. ఎదురుగా వచ్చి నిలబడ్డ శౌర్య వైపు అలానే చూస్తుంది. ఎందుకు ఇంటి నుంచి కోపంగా వెళ్ళావంట అంటాడు శౌర్య. ధాత్రి అంతే కళ్ళెత్తి చూసి డివోర్స్ పేపర్స్ని బయటకు తీసి, ఏంటివి అన్నట్టు చూస్తుంది. నీకు తెలుసు కదా అంటాడు శౌర్య. కానీ నేను వీటిపై సైన్ చేయలేదు కదా అంటుంది ధాత్రి. నాకు తెలుసు కదా, ఎవరో కావాలని ఇలా చేశారు, వదిలే అంటాడు శౌర్య. ధాత్రి, ఇంకా ఆ గౌర్య గురించి చెప్పవా, నాకు తెలిసిందా నీకు అంటాడు. ధాత్రి తలూపి, అవును, వీటిపై సైన్ చేసి నన్ను వదిలేసి వేరే వాళ్ళని చేసుకుందామనా అంత భద్రంగా దాచుకున్నావు. శౌర్య ఒక కన్నెత్తి చూసి, అలా అనిపిస్తుందా నీకు, మరి కాదా అంటుంది. సరే తిన్న తర్వాత మాట్లాడుకుందాం కానీ ఫ్రెష్ అయి వస్తాను అంటూ వాచ్ తీసేసి బాత్రూంలోకి వెళ్తాడు. కాసేపటికి ఇద్దరు ఫుడ్ పెట్టుకున్నాక ధాత్రి శౌర్యాన్ని చూస్తూ, నిజంగా ప్రేమిస్తున్నావా నన్ను, ఇప్పుడేమన్నా అన్నావా ధాత్రి అంటాడు శౌర్య. ధాత్రి లేదే అని తల అడ్డంగా ఊపుతుంది. శౌర్య తినడం కంప్లీట్ అయ్యాక ధాత్రి అని పిలిచి, నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి, అందులో ఎలాంటివి ఎదురైనా నేను నీతోనే ఉంటాను. గౌర్య నుంచి నువ్వు స్నేహం ఆశిస్తే అతను నీ నుంచి ప్రేమను ఆశిస్తున్నాడు. అతని ఆలోచనలు మార్చాలి అనుకున్నా తప్ప నీ స్నేహాన్ని వదులుకోమని చెప్పను, అందుకే నీకేం చెప్పలేదు. నాతోనే ఉంటారా ఎప్పుడైనా అంటుంది ధాత్రి. అవును, నువ్వు వేసే అడుగులు నీవైతే వాటి సడి నాదే అవుతుంది అంటాడు. ధాత్రి నవ్వుతూ చూస్తుంది. శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోయి కాసేపటి తర్వాత పడుకుంటాడు. ధాత్రి ఆరు బయట కూర్చుని ఆలోచిస్తుంది. శౌర్య కళల్లో తనపై కనిపించే ప్రేమ, తన ప్రతి పనిని ఇష్టంగా ఆస్వాదించడం, అలాగే ఇందాక చెప్పిన మాటలు, అడుగులు నీవైతే వాటి సడి నాది అనే మాట. చిన్నగా నవ్వుతూ, హృదయం నాదైతే సడి నీది అనుకున్న నాకు అడుగులు నావి, సడి నీది అని పెద్ద క్లారిటీనే ఇచ్చావు శౌర్య అని అనుకుంటూ లేచి రూమ్కి వెళ్తుంది. శౌర్య పడుకొని ఉంటాడు. తననే చూస్తూ వెళ్ళి పక్కన కూర్చుని, నీ కనులు నన్ను ప్రేమిస్తున్నాయని చెప్తున్నాయి, మరి ఇప్పటి వరకు ఎందుకు నాతో చెప్పకుండా మౌనంగా ఉన్నాయి, ఎందుకు నా కనులు గమనించలేదా వాటిని అని పక్కన పడుకుని తన హెయిర్ని చిన్నగా సవరిస్తూ ఉంటే శౌర్య మరింత ప్రశాంతంగా నిద్రపోతాడు. తననే చూస్తూ మనసులో, నాకు తెలియదుగా నేనెప్పుడు నా జీవితాన్ని నీకు ఇచ్చేశాను అన్నది అని అనుకుంటూనే తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. మళ్ళీ కాసేపటికి ఏదో గుర్తొచ్చినట్టు, నాకు ఇంకొకటి కూడా తెలీదు, నేను ఎప్పుడు నీకు ఫిదా అయ్యాననేది, కానీ నన్ను నీకే ఇచ్చేశానా నవ్వుతూ, ఇవ్వలేదులే, నేను కావాలా నీకు చోలి, అదే నాతో జీవితం కావాలా నీకు అని తనలో తాను అనుకుంటూ వింతగా ఓ ఎక్స్ప్రెషన్తో పిచ్చిదానిలా నవ్వుకుని శౌర్య హార్ట్పై వేలు పెట్టి చాలా చిన్నగా మాట్లాడుతూ, ఇక్కడ ప్లేస్ ఇస్తావా అతివల, కుదిరితే జీవితాంతం, కుదరకపోతే రోజు పడుకునేటప్పుడు అని నవ్వుకుంటూ కళ్ళెత్తి చూసి మనసులో, చాలా చెప్పాలనుంది శౌర్య, నువ్వు ప్రేమిస్తున్నావంటేనే ఏదో తెలియని పరవశం, ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే, లేదు నీ కళ్ళల్లో నాకు ప్రేమ కనిపిస్తుంది, అందులో నిజం ఉంది, అలాగే నీ ప్రతి చర్యలో ప్రేమ ఉంది, ఇలా ఆలోచనలతోనే నిద్రపోతుంది. బాగా అలసిపోయాడేమో శౌర్య, నిండుగా నిద్రాదేవతని ఆశ్రయించి ఉన్నాడు. మళ్ళీ ఎప్పటికో నిద్ర మధ్యలో లేచిన ధాత్రి, అతిబల అంటూ ప్రేమగా శౌర్యాన్ని తాకబోయి ఆగి,
నువ్వు ఈ దాత్రిని ప్రేమిస్తున్నావా అంటూ కన్నీళ్లతో ఒక్కసారి నీ నోటి వెంట వినాలని ఉంది నీ ప్రేమని అనేసి తాకకుండానే అలా చూస్తూ ఉంటుంది. శౌర్యకి కలతో నిద్రలో కలత చెంది కనులు తెరుస్తాడు. తననే చూస్తున్న దాత్రి కనిపించడంతో ఏం ఆలోచిస్తున్నావు దాత్రి, ఏంటి ఆ కళ్ళల్లో నీళ్లు అంటూ లేచి కూర్చుంటాడు. నీ గురించి అతిబల అంటుంది దాత్రి. నేను చెప్పేశాను కదా, ఆ డివోర్స్ విషయం ఇంకా ఆలోచిస్తున్నావా, ఏడుస్తున్నావేంటి వింతగా, వామ్మో అని మనసులో ఇదే కదా ప్రేమంటే ఎప్పటికి తెలుసుకుంటావు అనుకుంటూ దాత్రితో సరే ఒక సీక్రెట్ చెప్పనా, నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా కూడా డివోర్స్ తీసుకోను, అలాగే ఇవ్వను కూడా, అర్థమైందా అంటాడు. దాత్రి తల అడ్డంగా ఊపుతుంది. అర్థం కాలేదా అంటాడు. నువ్వు నాతో మాట్లాడుతున్నావా అతిబల అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంది. మరి ఇంకెవరు ఈ టైంలో నీతో మాట్లాడతారు, ఏమైంది నీకు, తింగరదానివని ఊరికే అనలేదు నిన్ను, ఏంటి ఆ ఎక్స్ప్రెషను, తెరణాల్లో తప్పిపోయిన పిల్లాన్ని చూస్తున్నట్టు చూస్తున్నావు. దాత్రి చిన్నగా నవ్వి నాకు కోరిక తీరుస్తావా చెప్పు, నా అరచేతిని నీ అరచేతితో కలపవా, అదేం కోరిక. దాత్రి కళ్ళు అరుపుతూ కలపండి అన్నట్టు సైగ చేస్తుంది. సరేని దాత్రి అరచేతిని తన చేత్తో బంధిస్తాడు. దాత్రి నవ్వుతూ చూస్తుంది. శౌర్యకి దాత్రిలో ఏదో తెలియని కొత్తదనం కనిపిస్తుంది, కానీ ఆ కొత్తదనంని కూడా తన మనసు యాక్సెప్ట్ చేస్తుంది. మీ విశాల వడిలో నేను వాలిపోనా అంటుంది దాత్రి. నువ్వేనా ఇలా మాట్లాడేది అంటాడు. నేనే కాక నిన్నెవరు అతిబల అనేది, అదేగా నా నమ్మకం కూడా, పోనీ నిద్ర పట్టట్లేదా నీకు. దాత్రి తల ఊపుతుంది. సరే పడుకో, నా చెయ్యి వదలద్దు అతిబల. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ తను ఏదైనా భయంతో అలా అందేమో అనుకుని, అయినా ఎందుకో తన హృదయం ఏదో చెప్పమని ముందుకు తోయడంతో తెలియకుండానే ఈ జన్మకి చితిలో కూడా నీతోనే సరేనా అనేస్తాడు. దాత్రి చిన్న చిరునవ్వుని విసిరి కళ్ళు మూసి భారమైన కన్నీటిని విడుస్తుంది. శౌర్య లైట్ ఆపేసి, భయంగా అనిపిస్తే నా చేయి పట్టుకుని పడుకోవచ్చు కదా, చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్తూ అడుగుతాడు. ఇప్పుడు చెప్పావుగా నువ్వు వదలమన్నా వదలనని అతిబల ఇకపై అంటుంది దాత్రి. సరే పడుకో అంటాడు. అలా జంట పక్షులు ఆ రాత్రిని జయించగా ఉదయం కనులు తెరిచిన శౌర్యకి కనులు చెదిరిపోయే దృశ్యం ముందులా కనిపించింది. ఒకసారి చీర ఎలా కట్టుకోవాలో చూసిన దాత్రికి నేను కట్టుకోగలను అని చీర కట్టుకుందామని ఫిక్స్ అయి రెడ్ కలర్ చీరని వియర్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసి ఎలాగో వియర్ చేస్తుంది. ఫుల్గా చెమట పట్టేస్తుంది. అంత కష్టపడి కట్టుకొని వస్తున్న తనకి భుజం దగ్గర నీట్గా సెట్ చేసిన చీర అంచులు జారిపోవడంతో నెమ్మదిగా వాటిని సెట్ చేసుకుంటూ గదిలోకి వస్తూ పిన్ తీసుకుని పిన్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో మేల్కొన్న శ్రీవారు శ్రీమతి సొగసైన నెలవంకని ముత్యపు చుక్కల్లా ఉన్న చెమట బిందువుల్ని పగటిపూట చేసి ఆశ్చర్యపోయిన వెంటనే చిలిపి ఆశ చిగురించడంతో ఓ ఆలోచనతో హే దాత్రి కదలకు అంటాడు. దాత్రి ఏమైంది అంటూ శౌర్య వైపు తిరగబోతుంటే కదలకు, పురుగు కొరికేస్తుంది అంటాడు. ఎక్కడా అంటూ తన్ని తాను చూసుకోబోతుంటుంది. కదలకు కదలకు అంటాడు. దాత్రి భయంతో బిగుసుకుపోయి దాన్ని తీయి శౌర్య అంటుంది. తీయచ్చు, బట్ అది అక్కడే ఉందే. అక్కడంటే ఎక్కడ శౌర్య, నీ హిప్కి దగ్గరలో బ్యాక్ సైడ్ అని వెళ్ళిపోతుంటాడు శౌర్య. అవునా, కానీ నాకేం తెలియట్లేదే. అయితే వదిలే, బట్ అది కొరికితే అంటూ వేలు లెక్క పెట్టుకుంటూ నియర్ 4 ఇంజెక్షన్స్ చేయించుకోవాలి అంటాడు. నేనెప్పుడు అలాంటి పురుగు గురించి వినలేదే, అబద్ధం చెప్తున్నావా శివయ్య, ఈ లోకంలో నిజానికి రోజులు లేవయ్యా అనేసి సరే ఎంజాయ్ విత్ యువర్ పురుగు అంటూ వెళ్ళబోతుంటాడు. దాత్రి ఒళ్ళంతా కంపరంగా అనిపించడంతో ఆగు శౌర్య ప్లీజ్, దాన్ని తీసేసి వెళ్ళు. నువ్వే తీసుకో, అది అక్కడే ఉంది అంటాడు. శౌర్య నన్ను కదలొద్దంటున్నావు కదా. అవును కదా, సరి ఉండు అంటూ దాత్రి వెనక్కి చేరి నెచ్చెలి సొగసైన నెలవంకని సుతారంగా మీటి ఆ పురుగు కొరుకుతున్నట్టుందా. లేదు శౌర్య. సరే అంటూ కిటికీ బయటికి చూస్తాడు. తనకి తెలుసు సూర్యోదయానికి ముందే ఒక తుమ్మెద ఆ కిటికీ పక్కనున్న మందార చెట్టు యొక్క పువ్వుని చేరి సూర్యోదయమై ఆ మందారం పూర్తిగా విచ్చుకునే వరకు అక్కడే ఉంటుందని తను చూస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచో ఆ తుమ్మెదని, ఈరోజు ఆ తుమ్మెద ఉన్న పువ్వుని నెమ్మదిగా కోస్తాడు. అటు తిరిగి ఉన్న దాత్రి భయంతో బిగుసుకుపోయి కంపరంగా అనిపించి తీస్తున్నావా శౌర్య. ఆల్మోస్ట్ డన్ బేబీ డాల్ అంటూ పువ్వుని సుతారంగా తెంపి నెమ్మదిగా దాత్రి దగ్గరకు వచ్చి తన మనసుని శాంతిపరుచుకునేలా పట్టుకుందాం అనుకున్నాడు. కానీ
ఒక్కసారి తన పని తానే తలుచుకుని చాలా చెడ్డవాడిని అయిపోయాను కదా ఈ దాత్రి వల్ల అనుకుంటూ ఏదో దులిపినట్టు దులిపి మళ్ళోసారి వీడ్కోలు చెప్తున్నట్టు నెలవంకని తాకి చెయ్యి పట్టు అంటూ దాత్రి ముందుకు వస్తాడు. ఎందుకు? చెయ్యి పట్టు. చెయ్యి చాచుతుంది దాత్రి. శౌర్య తన చేతిలో పువ్వులో ఉన్న 9ని మాత్రం దాత్రి చేతిలో పడేసి తన చేతిలో పువ్వుని పక్కకి పడేస్తాడు. హే ఇదేంటి అంటూ విసిరేస్తుంది ఆ కిటికీ వైపు దాత్రి. నీపై వాలిన 9. నిన్ను శౌర్య అంటుంది కసురుకున్నట్టు. అవును, పువ్వులపై వాలే 9 నీపై ఎందుకు వాలింది అంటాడు. నాకేం తెలుసు శౌర్య, వెళ్ళి దాన్ని అడుగు అని. నేను మళ్ళీ బాత్ చేయలేను అని ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి 9 వాలింది అన్న భాగాన్ని మళ్ళీ వాష్ చేసుకుని బయటకు వస్తుంది. శౌర్య నవ్వుకుంటూ పక్కకు చూస్తే దాత్రి విసిరిన 9 బంగారు వర్ణంలో చిన్న చిన్న స్ఫటికలా విచ్ఛిన్నం అవుతుంది. శౌర్య షాక్ అయి విచిత్రంగా చూస్తాడు. మాయమైపోతున్నది. అక్కడ ఏమీ ఉండదు. అంతలోనే దాత్రి వచ్చి ఈ కిటికీలు తెరవకు శౌర్య అంటూ వేసేస్తుంది. శౌర్య విచిత్రంగా ఫీల్ అయి ఓసారి వచ్చి కిటికీలు తెరుస్తాడు. ఏమైంది అంటుంది దాత్రి. శౌర్య అటు చూస్తూనే ఏం లేదు అంటూ వెళ్ళిపోతాడు. దాత్రి హెయిర్ డ్రై చేసుకుని పాపిట్లో చిన్నగా కుంకుమ పెట్టుకుని మొహానికి ఒక స్టిక్కర్ పెట్టి శౌర్య కోసం చూస్తుండగా శౌర్య వస్తాడు. శౌర్య పంచకట్టలో సూర్యునికి నమస్కారం చేయడానికి వెళ్ళగా దాత్రి వెనక వెళ్ళి శౌర్య నమస్కారం చేయాలన్నట్టు చేస్తుంది. ఆ నమస్కారం చేశాక శౌర్య పూజ గదికి వెళ్ళి పూజ ప్రారంభిస్తాడు. శౌర్య వెనక వెళ్ళి శౌర్యతో కూర్చుంటుంది. శౌర్య వింతగా చూసి పూజ మొదలు పెడతాడు. పూజ మధ్యలో మాధవి గారు వచ్చి నమస్కారం చేసుకుంటూ దాత్రి శౌర్యాలని అలా చూసి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. శౌర్య పూజ కంప్లీట్ చేసే వరకు దాత్రి అంతే చూస్తూ ఉంటుంది. మాధవి గారు వచ్చి వెళ్ళింది కూడా పట్టించుకోదు. అంతలోనే శౌర్య పూజ పూర్తి చేసి దండం పెట్టుకోవడం చూసిన దాత్రి వెంటనే ఫేస్ని శివలింగం వైపు టర్న్ చేసి, నువ్వు ఉన్నావో లేవో తెలీదు, కానీ నిన్ను ఇంతలా ధ్యానించే శౌర్యకి ఇప్పుడు మంచి చెయ్యి ప్లీజ్ అని దండం పెట్టుకుంటుంది. కాసేపటికి శౌర్య వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేస్తాడు. దాత్రి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళొస్తానత్తమ్మ అంటుంది. ఆ మాట విన్న మాధవి గారు ఆశ్చర్యపడి ఆ మాట అన్న దాత్రిని వింతగా చూసి తలోపుతారు. దాత్రి వెళ్ళబోతూ ఆగి కాసేపటికి శౌర్య అని పిలుస్తుంది. శౌర్య బయటికి రాగానే నన్ను దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్ళవా అంటుంది. శౌర్య షాక్ అయి సరే అని తీసుకెళ్తాడు. గుడికి వెళ్ళిన తర్వాత దాత్రి దర్శనం చేసుకోకుండా ఓ చోట కూర్చునుంటుంది. శౌర్య దర్శనం చేసుకో అంటాడు. దాత్రి పెదవులు బిగించి నేను ప్రశాంతత కోసం వచ్చాను ఇక్కడికి, దర్శనం కోసం కాదు అంటుంది. శౌర్య ఉఫ్ అంటూ తన పక్కనే కూర్చుంటాడు. ఇంతలో ఎవరో ఏదో మంత్రం చదువుతూ ఉంటారు. దాత్రి వింటూ ఉంటుంది. అంతలోనే కోపంగా లేచి ఆ మంత్రం వచ్చే వైపే వెళ్తుంది. అక్కడ ఒక పూజారి గారి అమ్మాయి దేవి మంత్రం ఉచ్చారణ చేస్తూ ఉంటే దాత్రి గంభీరమైన గొంతుతో ఆగు అని, పదాల సమ్మేళనాన్ని సమకూర్చలేనప్పుడు ఉచ్చరించకు, పూర్తిగా నేర్చుకున్నాక పఠించు, ధ్యానించు, ఫలితం ఉంటుంది, ఇలా తప్పు ఒప్పులతో ధ్యానించకు అంటుంది. ఆ అమ్మాయి ఒక చూపు చూసి ఒక్కసారి ఇది నువ్వు చదువు తెలుస్తుంది, ఎందుకు నేను పెద్దగా చదువుతున్నాను అంటుంది. దాత్రి ఆ అమ్మాయి దగ్గరున్న పుస్తకం కూడా తీసుకోకుండా పూర్తిగా దేవి మంత్రం చెప్తుంది. వెనక వచ్చి అది వింటున్న శౌర్య ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి, వింత అనుకోవాలో కళ అనుకోవాలో అర్థం కాక చూస్తున్నాడు. ఆ అమ్మాయి మనసులో అనుకుంటుంటే నోటికి తిరగవని పెద్దగా అంటూ ఉంది. ఈ దాత్రి వచ్చి ఇలా షాక్ ఇవ్వడంతో ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది. దాత్రి కళ్ళెగరేసి మనసు అర్పించి నేర్చుకో, మధురాతి మధురంగా ఉంటుంది ఆ మంత్రం అంటూ వెళ్ళిపోయి అమ్మవారికి నమస్కరించి మళ్ళీ యథాస్థానానికి వచ్చి కూర్చుంటుంది. శౌర్యకి దాత్రి షాకుల మీద షాకులు ఇస్తూ ఉంది. ఫాస్ట్గా వెళ్ళి అక్కడ నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు మంత్రం అంటాడు. ఏమీ తెలియని దాత్రి ఏం మంత్రం శౌర్య, మంత్రాలు తంత్రాలు నాకేం తెలీదు అనేసి ఈరోజు ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, నేను కొత్త ప్రయాణం చేయబోతున్నాను ఇక. శౌర్య ఓహో, కానీ ఆ మంత్రం ఆ మాటలు ఏ మంత్రం శౌర్య అంటుంది. ఇందాక నువ్వు మంత్రం లేదు మాయ లేదు, ఇక వెళ్దామా మనం అంటూ వెళ్ళిపోబోతుంటుంది దాత్రి. ఏంటి ఈ మాయ, దాత్రి అలా ఎలా చెప్పగలదు ఆ మంత్రాన్ని ఆలోచించాలి అనుకుంటూ ఆ ఆలోచనతో డ్రైవ్ చేస్తూ ఇంటికొస్తాడు. దాత్రి చెప్పే ఏ మాట వినడు శౌర్య. ఇంటికొచ్చాక కాసేపటికి గదిలో వాచ్ పెట్టుకుంటూ దాత్రి చెప్పిన మంత్రాన్ని తలుచుకుంటూ అలా ఎలా చెప్పగలిగింది అనుకుంటూ ఉన్న శౌర్య దగ్గరికి దాత్రి వచ్చి
శౌర్య ఆలోచించడం చూసి ఎక్కడున్నాడు ఈ అతిబల అంటూ ఒక రౌండ్ వేస్తుంది తన చుట్టూ. శౌర్య అస్సలు పట్టించుకోడు. దాత్రి ఎదురుగా నిలబడి హలో స్వప్నవాసి గట్టిగా అంటుంది. ఒక్కసారిగా ఏమన్నావు అంటాడు. ఏమన్నాను? స్వప్నవాసి అన్నాను. అంటే అర్థం? అర్థాలు నానార్థాలు నాకు తెలియవు, ఏదో నోటికొచ్చింది అన్నాను అంటుంది. నువ్వు నీకు కొత్తగా అనిపించట్లేదా అంటాడు. లేదే, మనసులో చాలా కొత్తగా ఉంది, నువ్వు ప్రేమిస్తున్నావని తలుచుకుంటేనే అనుకుంటుంది. అచ్చా ఓకే అంటూ వెళ్ళబోతుంటాడు శౌర్య. దాత్రి శౌర్య చేయి పట్టుకుని ఆపుతుంది. శౌర్య దాత్రి స్పర్శకి ఆశ్చర్యపోయినా పూర్తిగా వెనక్కి తిరిగి ఏంటి అంటాడు. దాత్రి శౌర్య చేయి వదిలి తల వంచుకొని శౌర్యకి కాస్త దగ్గరికి జరిగి తలెత్తి తన కళ్ళల్లో ఏదో వెతుకుతున్నట్టు చూసి శౌర్య పెట్టుకున్న విభూదిని చిన్నగా పెట్టుకున్న కుంకుమని కొద్దిగా చెరుపుతూ సరిచేస్తుంది. ఇంకేముంది, శౌర్యకి ఏమీ అర్థం కాకుండా ఉంది అంతే. దాత్రి కళ్ళలోకి చూస్తున్నాడు ప్రపంచాన్ని మరిచి. కాలం అంతా అక్కడే స్తంభించిపోయిందా మన అతిబలకి అన్నట్టు. దాత్రి పర్ఫెక్ట్ అంటూ మళ్ళీ శౌర్య కళ్ళలోకి వెతుకుతున్నట్టుగానే చూసి నవ్వుతూ వింతగా శౌర్యాన్ని కాస్త వెనక్కి తోసేసి అక్కడి నుంచి పరుగున వచ్చేస్తూ తన వైట్ కోట్ తీసుకుని బయట రూమ్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడే మాధవి గారు ఆ గది క్లీన్ చేయడానికి వస్తారు. దాత్రి చూసుకోకుండా ఆవిడ్ని గుద్దేసి నవ్వుని దాచేస్తూ సారీ అత్తమ్మ అంటుంది. మాధవి గారు సరిగ్గా నిలబడుతూ ఏమైంది ఏంటి ఆ పరుగు అని దాత్రి కళ్ళ వైపే చూస్తారు. దాత్రి ఒకసారి శౌర్య వైపు చూసి నాకేం తెలియదు అత్తమ్మ అంటూ తప్పించుకుని వెళ్ళిపోతుంది. మాధవి గారు ఆశ్చర్యపోయిన ఆనందంగా శౌర్య వైపు చూస్తారు. దాత్రి తోయడంతో తేరుకున్న శౌర్య దాత్రి అలా తన వైపు చూసి నాకేమీ తెలియదు అనడంతో షాక్ అవుతాడు. అదేంటి అలా చెప్పింది అనుకునే లోపే మాధవి గారు శౌర్య అంటూ వచ్చి చెవి పట్టుకుని పొద్దున్నే ఏంటి అలరి అంటారు. అమ్మా చచా నువ్వు అనుకునేలా కాదమ్మా అంటాడు. నిజమా అన్నట్టు చూస్తారు మాధవి గారు. నిజమమ్మా, ఆ దాత్రిని అస్సలు చెప్తా తన సంగతి అనుకుంటూ మొబైల్ తీసుకుని బయటికి వెళ్తాడు. మాధవి గారు నవ్వుతూ వెళ్ళే శౌర్యకి మెటికలు విరిచి ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. దాత్రి బయటకు వచ్చి ఆ వైట్ కోట్ వేసుకుంటుంది, చీర కదా ఇబ్బందిగా లేకుండా. బయటకు వచ్చే శౌర్యని చూడగానే కళ్ళు ఎగరేసి నవ్వుతూ స్కూటీ స్టార్ట్ చేయబోతుంటే శౌర్య ఫాస్ట్గా వచ్చి అడ్డుకుని అమ్మకి ఎందుకు అలా చెప్పావు అంటాడు. ఎలా చెప్పా శౌర్య అమాయకంగా అడుగుతుంది. దాత్రి మనసుకి అనిపించినట్టు చేస్తుంది తప్ప ఏది తన ఆధీనంలో జరగట్లేదు. అలా అంటాడు. ఎలా? లేట్ అవుతుంది, వెళ్ళు శౌర్య, ఈరోజు నాకు కూడా చాలా వర్క్ ఉంది, వెళ్ళాలి. శౌర్య తప్పుకుని సరే వెళ్ళు జాగ్రత్త అని తన కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. దాత్రి శివరామన్ గారు ఇచ్చిన ఫైల్ గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది. శౌర్య దాత్రి చేసిన పనులు తలుచుకుంటూ తెలియకుండానే చిన్నగా నవ్వుకుంటూ ప్రేమిస్తే ఆ అమ్మాయి అందంగా కనపడుతుందా లేక దాత్రి నిజంగానే అంత అందంగా ఉందా? ఒక్కసారి దాత్రిని తలుచుకుని నిజంగానే భూమికి తప్పి వచ్చిన తారకవి నువ్వు అనుకుంటూ వెళ్ళిపోతాడు. దాత్రి చేసిన మాయకి ఆ 9 గురించి దాత్రి చెప్పిన మంత్రం గురించి మర్చిపోయాడు పాపం. భీష్పద పరుగున ఒక చోటికి వెళ్ళి అమ్మా ఓ సందేహం, ముక్తి గొప్పదా విముక్తి గొప్పదా అంటుంది. అమ్మ ధర్మ సందేహమే ఈ ప్రశ్న, అది లభించిన వాళ్ళ నోటి వెంట వింటే బాగుంటుంది కదా. హా అమ్మా అంటుంది భీష్పద. పెద్ద గుహ, తపస్సులో ఉన్న ఋషి కళ్ళు తెరుస్తుండగానే ఆయన ముందు ఇంకో ఋషి ప్రత్యక్షమవుతారు. ఆయన ఓ చిరునవ్వు చిందించి ఇన్నాళ్ళకి నీకు ఆ 9 జన్మ నుంచి విముక్తి దొరికిందా బందరా? ఆ బందర మహర్షికి నమస్కరించి హా శాపం లభిస్తే కానీ శాపగ్రస్తుని బాధలు అర్థం కాలేదు మునివర్య, ఇప్పుడే నేను శపించిన అన్ని ప్రాణులకి శాప విముక్తి కలిగిస్తా. ఆ ఋషి ఆగు ఆగు బందరా, తొందరపాటు వలదు, శీఘ్రమే స్థానం ఆచరించిరా, ఆ తర్వాత సంభాషణ జరుపుదాం. సరే జ్ఞానర్షి అంటారు ఆ బందర. ఆయన వెళ్ళగానే బందర మరలా తొందరపాటు పడకు, పెను ప్రమాదం ముందుంది అనుకుని ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆ బందర మహర్షి గాలి రేణువుల్లో కలిసిపోయి అన్ని నదుల నీటిలో స్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుని దర్శనం పొంది అక్కడి నుంచి మళ్ళీ గాలిలో కలిసి జ్ఞానర్షి గుహకి చేరుకుంటారు. ఇప్పుడు చెప్పు బందర, ముక్తి గొప్పదా విముక్తి గొప్పదా అంటారు ఆ జ్ఞానర్షి. బందర మంచి ప్రశ్న అడిగారు. ముక్తి మనకి శూన్యంని పరిచయం చేస్తుంది, విముక్తి కోల్పోయిన విచక్షణని జ్ఞానాన్ని మేల్కొల్పుతుంది, అహంకారాన్ని నిలిపివేస్తుంది. ముక్తి గొప్ప అని నేను అనలేను జ్ఞానశ్రీ, విముక్తే గొప్ప నాకు.
జ్ఞానర్షి నవ్వి, సరే, పొరపాటున కూడా వచరణకి ఉన్న శాపాన్ని తొలగించకు. సృష్టికి పెను ప్రమాదం. కాదు, సృష్టే ఉండదు అలా జరిగితే. కానీ మహాముని శాప విముక్తి అయితే వచరణకి తప్పకుండా లభిస్తుంది. అదే సృష్టికర్త రాత అంటుంది బందర. ఆ మాటలకి జ్ఞానర్షి, సమయానుగుణంగా అన్నీ జరిగితే మనకే సౌలభ్యం బందరా. ఆ మాటలకి బందర కూడా అవును మహాముని అంటుంది. ఇక్కడ జ్ఞానర్షి వేరు, శౌర్యతో మాట్లాడిన ఋషి వేరు. మీకు గుర్తుందా, శౌర్య దాత్రి పెళ్ళైనప్పుడు ఓ ఋషి అది గ్రహించి ధ్యానం నుంచి బయటకొచ్చి చిరుదరహాసం చేసి ధ్యానంలోకి వెళ్ళిపోయారని చెప్పాను కదా. ఆ ఋషే ఈ జ్ఞానర్షి అన్నమాట. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.